Hi, this is Rajendra Vadde, lecturer in Political Science, Government Degree College, Mehboobabaad. Now I am going to discuss about composition of the parliament and powers and functions. మనం ఇప్పుడు భారత పార్లమెంట్ యొక్క నిర్మాణము మరియు అధికారాల గురించి తెలుసుకుందాం. భారత పార్లమెంట్ the parliamentary form of a government we have taken from the Britain Constitution. ఈ యొక్క పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని మనము బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ద మెయిన్ రీజన్ ఫర్ వీ హ్యావ్ టేకెన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, మనము పార్లమెంట్ తరహా విధానాన్ని స్వీకరించడానికి ప్రధాన కారణము బ్రిటన్ ఇంగ్లాండ్ మన దేశాన్ని సుమారు 250 సంవత్సరాల పాటు పరిపాలించటము, వారి యొక్క ప్రభావము మన పైన అత్యధికంగా ఉండటం ద్వారా పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని మనము ఎంచుకోవడం అనేటువంటిది జరిగింది. పార్లమెంటులో దెర్ ఆర్ 2 ఛాంబర్స్. అదే పార్లమెంటులో 2 సభలు ఉన్నాయి. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 79 says about the స్ట్రక్చర్ ఆఫ్ ది పార్లమెంట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 పార్లమెంట్ గురించి పేర్కొంటుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 79 దేర్ షల్ బి ఏ పార్లమెంట్ ఫర్ యూనియన్ లెజిస్లేచర్. ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ హౌస్ ఆఫ్ ది పీపుల్. 79వ అధికరణ ప్రకారము పార్లమెంటు అనగా లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి అని పేర్కొంటుంది. అనగా పార్లమెంటు 2 సభలు, లోక్సభ, రాజ్యసభతో పాటు ప్రెసిడెంట్ కూడా పార్లమెంటులో భాగంగా పేర్కొంటుంది అని మనము అర్థం చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ఆర్టికల్ 79 ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. పార్లమెంట్, దిస్ ఈజ్ the parliament refers to union legislature. పార్లమెంట్ అనగానే మనకు భారతదేశానికి సంబంధించినటువంటి చట్టాన్ని రూపొందించే అత్యున్నతమైనటువంటి శాసన నిర్మాణ అంగంగా పేర్కోవచ్చు. దేశానికంతటి కూడా చట్టాలు రూపొందించేది భారత పార్లమెంట్. సో దిస్ ఈజ్ ద యూనియన్ లెజిస్లేచర్. అకార్డింగ్ టు ఆర్టికల్ 79 to 122, fifth part of the Indian Constitution discuss about the composition, powers and functions of the Parliament. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుండి 122 వరకు గల అధికరణలు భారత పార్లమెంట్ యొక్క నిర్మాణము, అధికారాల విధుల గురించి వివరిస్తాయి. అకార్డింగ్ టు ఆర్టికల్ 79 there should be a parliament for union which shall consist of President of India. 2 houses consist of Council of States and House of the People. అండ్ పార్లమెంట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు పార్లమెంట్ అనగా లోక్సభ మరియు రాజ్యసభ, రాష్ట్రపతి అని పేర్కోవచ్చు. నౌ రాజ్యసభ, అకార్డింగ్ టు ఆర్టికల్ 80 డిస్కస్ అబౌట్ ది కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 80వ అధికరణ రాజ్యసభ నిర్మాణం గురించి పేర్కొంటుంది. రాజ్యసభ, దీన్నే ఇంగ్లీష్లో మనము కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్స్ అని పేర్కొంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, పర్మనెంట్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. రాజ్యసభనే మనము ఎగువ సభ అని, అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అని, అంటే పార్లమెంటులో ఎగువ సభ అని, అలాగే శాశ్వతమైనటువంటి సభ అని కూడా పేర్కొంటాం, పర్మనెంట్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అని. ద మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ టెన్యూర్ ఈజ్ 6 years. అయితే రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం కనుక చూసినట్లయితే 6 సంవత్సరాలు. అయితే దీస్ members of Rajya Sabha is every 2 years retired. Every third, 1/3 of the members retired by the every 2 years. మొత్తం సభ్యులలో 1/3 వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రాజీనామా చేయడం జరుగుతుంది.
వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ ది మెంబర్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి కావలసినటువంటి అర్హతలు చూసినట్లయితే వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ? మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, minimum 30 years of age, he did not hold any office under the union government or state government and local self government. అతను భారత పౌరసత్వం కలిగి ఉండాలి, భారత పౌరుడై ఉండాలి, 30 సంవత్సరాలు ఉండాలి, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్లో లాభసాటి పదవి ఉండరాదు. ఆ విధంగా ఉన్నట్లయితే దానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ఎలక్షన్ ప్రొసీజర్ ఫర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభ సభ్యులని ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది అంటే, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఆ యొక్క రాష్ట్ర శాసనసభలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క శాసనసభల నుండి ఆ శాసనసభ సభ్యులు ఇండైరెక్ట్ ఎలక్షన్, పరోక్ష పద్ధతిన ఎన్నుకోవడం జరుగుతుంది. ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ ఎలెక్టెడ్ బై ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్ లైక్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. యూనియన్ టెరిటరీస్ ఆఫ్ Delhi and Puducherry legislative assemblies by the proportional representation of single transferable vote. నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక అనేటువంటిది జరుగుతుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 80, ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ ఈజ్ 250. రాజ్యసభ సభ్యుల యొక్క మొత్తము సంఖ్య కనుక చూసినట్లయితే 250 మంది. బట్ ప్రజెంట్ దెర్ ఈజ్ 245 మెంబర్స్ ఆర్ దేర్. ప్రస్తుతము 245 మంది సభ్యులు ఉన్నారు. ఆ యొక్క 245 మంది సభ్యుల్లో 229 మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎలెక్టెడ్ బై ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. 29 రాష్ట్రాల శాసనసభల సభ్యుల చేత ఎన్నుకోబడతారు. 4 సభ్యులు ఎట్ ప్రజెంట్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి శాసనసభ సభ్యుల చేత, 2 కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల సభ్యుల చేత ఎన్నుకోబడతారు. అనగా 233 మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ అదర్ 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 233 మంది వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల చేత పరోక్ష పద్ధతిన ఎన్నుకోబడితే 12 మందిని రాష్ట్రపతి వివిధ రంగాలకు చెందినటువంటి వారిని, సాహిత్యము, లిటరేచర్ అండ్ సైంటిఫిక్ అదర్ విశిష్ట వ్యక్తులని, సాహిత్యము, శాస్త్ర విజ్ఞానము, కళలకు చెందినటువంటి వారిని 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేయవచ్చు. సో దెర్ ఆర్ మ్యాక్సిమం స్ట్రెంత్ ఈజ్ 250 మెంబర్స్, but present there is only 245 members are there. Next one, Lok Sabha. రెండవది ఆర్టికల్ 81 ప్రకారము లోక్సభ యొక్క నిర్మాణం గురించి పేర్కొంటుంది. భారత రాజ్యాంగంలోని 81వ అధికరణ లోక్సభ యొక్క నిర్మాణం గురించి పేర్కొంటుంది. లోక్సభని మనము లోయర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అని పేర్కొంటాము. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లోయర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, అంటే దిగువ సభ అని పేర్కొంటాం. లోక్సభని దిగువ సభ అని. అట్లాగే దీన్ని హౌస్ ఆఫ్ ది పీపుల్ అని కూడా పేర్కొంటాము. ప్రజా ప్రతినిధుల సభ అని కూడా పేర్కొంటాము. ద టెన్యూర్ ఆఫ్ ది లోక్సభ మెంబర్ ఈజ్ 5 years. రాజ్యాంగం ప్రకారము లోక్సభ సభ్యుల యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రపతి ముందస్తుగానే ప్రధానమంత్రి యొక్క సిఫార్సు మేరకు లోక్సభని రద్దు చేయడానికి అవకాశం ఉంది. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు డిసాల్వ్ ది లోక్సభ బై ద రికమెండేషన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అట్లాగే కొన్ని సందర్భాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి, అకార్డింగ్ టు ఆర్టికల్ 352 ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, ద టర్మ్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎక్స్టెండెడ్ టు
1 ఇయర్. 352 ప్రకారము జాతీయాత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు లోక్సభ యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సరం పాటు కొనసాగించుకుంటూ ఎంతకాలమైనా పొడిగించుకుంటూ వెళ్ళవచ్చు. ఈ విధంగా 1975లో జాతీయాత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఒకసారి అప్పటి లోక్సభని 1 సంవత్సరం కాలం పాటు పొడిగించడం జరిగింది. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ లోక్సభ మెంబర్? లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి, లోక్సభ సభ్యునిగా కావడానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి అనగా భారత పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాల వయసు ఉండాలి, అట్లాగే కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్లో లాభసాటి పదవి ఉండరాదు. He must be a citizen of India. He did not hold any office under the union government or state government or local self government, and he is a minimum of 25 years of age. ఈ విధంగా అట్లాగే లోక్సభ సభ్యుల యొక్క ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది? వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ అనేది కనుక చూసినట్లయితే ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఈజ్ 552 అకార్డింగ్ టు ఆర్టికల్ 81. రాజ్యాంగంలోని 81వ అధికరణ ప్రకారము మ్యాక్సిమం అంటే లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య 552 మంది. అయితే ఎట్ ప్రజెంట్ దెర్ ఆర్ ఓన్లీ 545 మెంబర్స్ ఆర్ దే. ప్రస్తుతము లోక్సభ సభ్యుల సంఖ్య 545 మంది మాత్రమే. అయితే ఈ యొక్క 545 మందిలో 530 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది స్టేట్స్. 530 సభ్యులు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడితే, కేంద్రపాలిత ప్రాంతాల చేత 20 మంది ఎన్నుకోబడడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం 13 మంది మాత్రమే కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడుతున్నారు. అలాగే మిగిలిన 2 ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. ఇది మనము రాష్ట్రపతి యొక్క అధికారాల్లో కూడా నేర్చుకున్నాము. సో దెర్ ఆర్ ఓన్లీ 545 మెంబర్స్ ఆర్ ఎట్ ప్రెజెంట్. 530 members are elected by the states direct election, and 13 members are elected by the union territories, and 2 members are nominated by the President of India. Maximum strength is 552. లోక్సభ సభ్యులది ప్రత్యక్ష ఎన్నిక దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలని జనాభా ప్రాతిపదికన కొన్ని నియోజకవర్గాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఆ నియోజకవర్గ ప్రజల చేత, ఓటర్ల చేత ప్రత్యక్షంగా లోక్సభ సభ్యులు ఎన్నుకోబడతారు. వీరి యొక్క పదవీ కాలము 5 years. రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు అయినప్పటికీ 5 సంవత్సరాల లోపే వారిని లోక్సభని రద్దు చేయవచ్చు. నెక్స్ట్ దేర్ ఈజ్ సమావేశాలు కనుక చూసినట్లయితే సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్. దేర్ ఆర్ 3 types ఆఫ్ సెషన్స్ ఆర్ దే. బడ్జెట్ సెషన్ నెంబర్ 1 ఈజ్ బడ్జెట్ సెషన్. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మార్చి నెలలో జనరల్గా జరుగుతూ ఉంటాయి. 3 రకాలైనటువంటి సమావేశాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలు, అండ్ సెకండ్ వన్ ఈజ్ మాన్సూన్ సెషన్స్, వర్షాకాల సమావేశాలు అని చెప్తాము. ఇది జూన్ జూలై మధ్యకాలంలో జరుగుతూ ఉంటాయి. అలాగే థర్డ్ వన్ ఈజ్ వింటర్ సెషన్, సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పార్లమెంటు సమావేశాలు అనేటువంటివి 3 కాలాల్లో బడ్జెట్ సెషన్, అండ్ మాన్సూన్ సెషన్, అండ్ వింటర్ సెషన్. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల మరియు శీతాకాల సమావేశాలని 3 సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్యన ద మ్యాక్సిమమ్ సెషన్ బిట్వీన్ ది టూ the maximum period is between the 2 sessions is 6 months. 2 సభల మధ్యన 6 నెలల కాలము మించకుండా 2 సమావేశాల మధ్యన జరగాలి అని పేర్కొంటుంది. నెక్స్ట్ లోక్సభ మరియు రాజ్యసభ ఇవి వాటి యొక్క శాసన నిర్మాణంలో భాగంగా 3 రకాలైనటువంటి బిల్లులని, వాటిని చట్టాలుగా రూపొందించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. There are 3 types of bills are there. Number 1 is ordinary bills,
and second one is money bills. Third one is constitutional amendment bills. So let us discuss about ఆర్డినరీ బిల్స్. ఆర్డినరీ బిల్స్ అనగా ఏంటి? మనకు సాధారణ బిల్లు అనేటువంటిది ఆ, సాధారణ బిల్లు మరియు ద్రవ్య బిల్లు మరియు రాజ్యాంగ సవరణ బిల్లు అని 3 రకాలైనటువంటి బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ద ఆర్డినరీ బిల్స్, ఏ బిల్ విచ్ ఈజ్ నాట్ మనీ బిల్ అండ్ విచ్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ can be introduced in either of the house without the recommendation of president. It may be passed by the simple majority in both houses. In case of deadlock, the president calls for a joint session. సాధారణ బిల్లు అనేటువంటిది ద్రవ్య బిల్లు కానటువంటిది మరియు రాజ్యాంగ సవరణ సంబంధించి బిల్లు కానటువంటి దాన్ని ఇట్ మే బి విచ్ ఈజ్ నాట్ మనీ బిల్ ఆర్ which is not a constitutional bill is called as ordinary bills. అయితే ఒక బిల్లు సాధారణ బిల్లున, ద్రవ్య బిల్లున, మనీ బిల్లు అనేటువంటిది నిర్ణయించేటువంటి అధికారము లోక్సభ స్పీకర్కి ఉంటుంది. ద లోక్సభ స్పీకర్ డిసైడెడ్ విచ్ ఈజ్ ఆర్డినరీ బిల్ అండ్ విచ్ ఈజ్ మనీ బిల్. ద్రవ్య సంబంధమైనటువంటివి, రాజ్యాంగ సవరణకు సంబంధించి కానటువంటివి అన్నీ కూడా ఆర్డినరీ బిల్స్ అని పేర్కొంటాం, సాధారణ బిల్లులని. ఈ సాధారణ బిల్లులని రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి లేకుండా పార్లమెంటు 2 సభలలో ఎయిదర్ ది హౌస్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చును. ఆ యొక్క లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులని 2 సభలు ఆమోదించినట్లయితే అప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఆ ఆర్డినరీ బిల్స్ విషయంలో 2 సభల మధ్యన ప్రతిష్టంభన ఏర్పడినట్లయితే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డెడ్లాక్ సెషన్ బిట్వీన్ ది బోత్ హౌసెస్, ద ప్రెసిడెంట్ కెన్ బి కాల్స్ ఫర్ జాయింట్ సిట్టింగ్. ఈ యొక్క 2 సభలు ఆమోదించకుండా ఆ 2 సభల మధ్యన భేదాభిప్రాయము, ప్రతిష్టంభన వచ్చినట్లయితే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 108, ద ప్రెసిడెంట్ కెన్ బి కాల్స్ ఫర్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది బోత్ హౌసెస్. ఆర్టికల్ 108 ప్రకారము, భారత రాజ్యాంగము 5వ భాగంలో ఉన్నటువంటి 108 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. వీటిని గురించి నెక్స్ట్ తర్వాత మనం తెలుసుకుందాం. వాట్ ఇస్ ఇప్పటి వరకు 3 సార్లు ఈ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశం అనేటువంటిది జరిగింది. అది ఎప్పుడనేది తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ ఈజ్ మనీ బిల్, ద్రవ్య బిల్లు. వాట్ ఈస్ ద మనీ బిల్? అకార్డింగ్ టు ఆర్టికల్ 110, ద మనీ బిల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మనీ బిల్ ఇఫ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాటర్స్: the imposition or abolition or remission, alteration or regulate any tax, borrowings, consolidated and contingency funds, audit and accounting, etc. భారత రాజ్యాంగంలోని 110 ఆర్టికల్ ప్రకారము లోక్సభ స్పీకర్ ఈ క్రింది అంశాలను ఆధారంగా చేసుకొని ద్రవ్య బిల్లు అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా అది ద్రవ్యపరమైనటువంటివి మరియు పన్నులకు సంబంధించినటువంటివి, కాంటింజెన్సీ ఫండ్, కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించినటువంటివి మరియు ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అంశాలు కలిగినటువంటి బిల్లుని, అప్పులకు సంబంధించినటువంటి బిల్లుని మనీ బిల్లుగా గుర్తించడం జరుగుతుంది. సో ద మనీ బిల్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ ఫస్ట్ ఓన్లీ లోక్సభ. అయితే ఈ యొక్క సాధారణ బిల్లు 2 సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. కానీ ద మనీ బిల్ ఈజ్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్డ్ ఓన్లీ లోక్సభ.
మనీ బిల్ అనేటువంటిది కేవలం ముందుగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవలసి ఉంటుంది. అలాగే మనీ బిల్లు ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి యొక్క అనుమతి కూడా అవసరం ఉంటుంది. సో మనీ బిల్లు విషయంలో లోక్సభకి రాజ్యసభ కంటే కొన్ని అధికారాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పవచ్చును. నెక్స్ట్ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. Constitutional Amendment Bill. Article 368 explains about the power of Parliament to amend the Constitution and procedure therefore. భారత రాజ్యాంగంలోని 368వ ఆర్టికల్ భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని పార్లమెంటుకు కల్పించింది. భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారము కేవలం పార్లమెంటుకు మాత్రమే కలిగి ఉంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 368 దెర్ ఈజ్ ఏ పవర్ టు అమెండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, పవర్ ఆఫ్ పార్లమెంట్ ఓన్లీ. ఇట్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఐదర్ ఆఫ్ ది హౌస్ వితౌట్ ది రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని ప్రవేశపెట్టడం అనేటువంటిది రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి లేకుండానే పార్లమెంట్ రెండు సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఇట్ క్యాన్ బి ఇంట్రొడ్యూస్డ్ బై ది ఈదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆర్ రాజ్యసభ, కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్స్. దీన్ని ఆమోదించడానికి మూడు రకాలైనటువంటి పద్ధతులు అనేటువంటి ఉన్నాయి. సింపుల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ అనేటువంటిది. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లుల్ని 2/3 వంతు మెజార్టీతోటి ఆమోదించినట్లయితే అది చట్టంగా అమల్లోకి రావడం అంటే రాజ్యాంగ సవరణగా రావడం అనేటువంటిది జరుగుతుంది. వీటిని ఇంకా పార్లమెంట్ యొక్క అధికారాల్లో, రాజ్యాంగ సవరణ అధికారాల్లో ఇంకా విపులంగా తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ జాయింట్ సిట్టింగ్. ఇంతకుముందే చెప్పుకున్నట్టు సాధారణ బిల్లుల విషయంలో there is a deadlock session between the parliament in ordinary bills. సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్యన ప్రతిష్టంభన ఏర్పడినట్లయితే రాష్ట్రపతి ఆర్టికల్ 108 ప్రకారము ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. There is a provision of joint sitting of both the houses of parliament, article 108. ఈ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 118 ద లోక్సభ స్పీకర్ ప్రెసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్. ఈ విధంగా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారము రాష్ట్రపతి కలిగి ఉంటే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. ఒకవేళ ఇఫ్ దేర్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ లోక్సభ స్పీకర్, ఒకవేళ లోక్సభ స్పీకర్ కనుక లేనట్లయితే లోక్సభ డిప్యూటీ స్పీకర్ క్యాన్ బి ప్రెసైడ్స్ ఓవర్ ది జాయింట్ సిట్టింగ్, జాయింట్ పార్లమెంటరీ సెషన్. ఈ యొక్క లోక్సభ స్పీకర్ కనుక అందుబాటులో లేనట్లయితే, ఒకవేళ లేనట్లయితే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఇప్పటి వరకు 3 సార్లు ఇటువంటి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దేర్ ఆర్ ఓన్లీ 3 అకేషన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ జాయింట్ సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్ టుక్ ప్లేస్. Number 1 is 1961 Dowry Prohibition Bill, and second one is 1978 Banking Service Commission, and the third one is 2002 Prevention of Terrorism Activities Act పోటా బిల్. ఈ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని జాయింట్ పార్లమెంటరీ సెషన్ ఆర్ జాయింట్ సిట్టింగ్ అనేటువంటిది 3 సార్లు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు. అది మొదట 1961లో వరకట్న నిషేధ చట్టం విషయంలో మొదటిసారి, రెండవసారి 1978లో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రద్దు విషయంలో రెండోసారి, మూడోసారి 2002లో పోటా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ యాక్ట్ పోటా బిల్లు విషయంలో, చట్టం విషయంలో మూడోసారి
ఇప్పటి వరకు 3 సార్లు ఈ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా సందర్భాల్లో పోటీ పరీక్షలో కూడా అడిగారు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగాయి అనేటువంటిది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ లోక్సభ స్పీకర్. లోక్సభ సమావేశాలను నిర్వహించడానికి లోక్సభకి ఉన్నటువంటి వ్యక్తినే లోక్సభ స్పీకర్ అని చెప్పుకుంటాం. లోక్సభ సమావేశాలని సజావుగా జరగడానికి లోక్సభ స్పీకర్ తమలో ఉన్నటువంటి సభ్యుల్లో ఒకరిని లోక్సభ స్పీకర్గాను మరొకరిని డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది లోక్సభ స్పీకర్? The speaker, the system of speaker we have taken from the Britain Constitution. ఈ యొక్క స్పీకర్ అనేటువంటి విధానాన్ని, వ్యవస్థని మనము బ్రిటన్ రాజ్యాంగం నుండే, అక్కడ నుండి ఇంగ్లాండ్ నుండే స్వీకరించడం అనేటువంటిది జరిగింది. వాట్ ఇస్ ద మెయిన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది లోక్సభ స్పీకర్? స్పీకర్ ఏం చేస్తాడు అంటే సభ యొక్క కార్యక్రమాలు, లోక్సభ యొక్క కార్యక్రమాలని చాలా చక్కగా సజావుగా జరిగేలాగా చూస్తాడు. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ న్యూట్రల్ అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ద స్పీకర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది లోక్సభ. హీ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ది హౌస్. హీ హ్యాస్ ద ఫైనల్ పవర్ టు మెయింటైన్ ఆర్డర్ ఇన్ ది హౌస్. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ద ప్రిసైడ్స్ ఓవర్ ది లోక్సభ. ఇతను లోక్సభ సమావేశాలకి అధ్యక్షత వహిస్తాడు. అట్లాగే ఇతను లోక్సభ కార్యక్రమాలని, లోక్సభ యొక్క మీటింగ్స్ని జరిగేలాగా చూస్తాడు. ఇతను ఏ పార్టీకి చెందకుండా, అంటే ఒక పార్టీ నుండి గెలుపొందినప్పటికీ ఆ పార్టీకి సంబంధం లేకుండా సభా కార్యక్రమాలని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. He has the final power to maintain order in the house. He interprets Lok Sabha rules or procedures. His conduct in regulating and maintaining order in Lok Sabha will not be questioned in the jurisdiction of any court. The speaker presides over a joint session of two houses or parliament. ఇంతకుముందే నేను చెప్పినట్టు లోక్సభ యొక్క స్పీకర్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. లోక్సభ సభ్యులు ప్రసంగించడానికి అవకాశం కల్పిస్తాడు. అందులో ముఖ్యంగా ఆ యొక్క లోక్సభలో ఉన్నటువంటి అదంతా కూడా లోక్సభలో బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుమతిస్తాడు. బిల్లులపైన ఓటింగ్ నిర్వహిస్తాడు. ఆ యొక్క ఓటింగ్ విషయంలో సమానమైనటువంటి ఓట్లు కనుక వచ్చినట్లయితే హీ క్యాన్ యూజ్ క్యాస్టింగ్ ఓట్. అతను ఒక బిల్లు విషయంలో సమానమైనటువంటి ఓట్లు వచ్చినప్పుడు తన యొక్క నిర్ణాయకపు ఓటు అనేటువంటిది వేయటం ద్వారా బిల్లుని తేల్చడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ఆల్ పార్లమెంటరీ బిల్ ఆర్ బీయింగ్ సెంట్ టు ది ప్రెసిడెంట్ ఫర్ హిజ్ అసెంట్ త్రూ ద స్పీకర్. నో మెంబర్ షుడ్ స్పీక్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది స్పీకర్ ఇన్ లోక్సభ. లోక్సభ స్పీకర్ యొక్క అనుమతి లేకుండా లోక్సభ సభ్యులెవరూ మాట్లాడటానికి, ప్రసంగించడానికి వీలు లేదు. అట్లాగే సభ్యులు ప్రసంగించడానికే కాకుండా వాళ్ళు ప్రశ్నలు వేయటానికి, ఇతర సంబంధించినటువంటి అంశాలు అడగటానికి కూడా వారికి అవకాశం కల్పిస్తాడు. సభ మర్యాదలు పాటించే విధంగా, సభ్యులందరూ పాటించే విధంగా సభని నిర్వహించడం జరుగుతుంది. లోక్సభ ఆమోదించినటువంటి బిల్లుల్ని రాజ్యసభకి పంపిస్తాడు. అట్లాగే లోక్సభ, రాజ్యసభ రెండు సభలు ఆమోదించినటువంటి బిల్లులని పార్లమెంట్ ఆమోదించినట్టుగా భావించి రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్రకి పంపించడం జరుగుతుంది. అట్లాగే లోక్సభ సభ్యులు ఎవరైనా సభా మర్యాదలు పాటించినట్లయితే ఆ యొక్క సభా సభ్యులని సస్పెండ్ చేయడానికి కొంతకాలం పాటు అవకాశం అనేటువంటిది ఉంది. ద స్పీకర్ హ్యాస్ పవర్ టు సస్పెండ్ ఏ మెంబర్ ఫ్రమ్ ది హౌస్ ప్రొసీడింగ్ ఫర్ ఏ పార్ట్ ఆఫ్ ది డే ఆర్ సమ్ డే ఆర్
ఫర్ ద ఎంటైర్ కొంతకాలం కొంత సమయం వరకు లేదంటే కొన్ని రోజుల వరకు లేదంటే ఆ టోటల్ మొత్తం సమావేశాల వరకు ఆ సభ్యుడు సభ ఉల్లంఘించిన కారణం చేత అతన్ని సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆ యొక్క మొత్తము సమావేశాన్ని ప్రోరోగ్ చేసేటువంటి అధికారము లోక్సభ స్పీకర్కి లేదు. ద ప్రెసిడెంట్ కెన్ బి డిసాల్వ్ ఆర్ ప్రోరోగ్ ఆఫ్ ది లోక్సభ సమావేశాలని మొత్తానికి ప్రోరోగ్ చేయడానికి అంటే అయిపోయినట్లుగా ముగించడానికి మరియు లోక్సభని పూర్తిగా రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది. అయితే ద లోక్సభ స్పీకర్ కెన్ అడ్జార్న్ ది లోక్సభ అండ్ సైన్ ఇట్ అంటే అతను లోక్సభని కొంత సమయం పాటు వాయిదా వేయటానికి లేదంటే నెక్స్ట్ డే వరకు దాన్ని వాయిదా వేయటం కానీ చేసేటువంటి అధికారము లోక్సభ స్పీకర్కి ఉంది. అయితే కొన్ని లోక్సభ అధికారాలు కనుక చూసినట్లయితే రాజ్యసభ కంటే ముఖ్యంగా ద లోక్సభ ఈజ్ మోర్ పవర్ఫుల్ ఇన్ మనీ బిల్స్ రాదర్ దాన్ రాజ్యసభ. మనీ బిల్లుల విషయంలో లోక్సభ అనేటువంటిది రాజ్యసభ కంటే ఎక్కువ అధికారాలు కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది లోక్సభ అనేటువంటిది ప్రజాప్రతినిధుల సభ కాబట్టి ఇది మనీ బిల్ అనేటువంటిది లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అయితే మనీ బిల్లు విషయంలో ముఖ్యంగా రాజ్యసభ కేవలము దాన్ని 14 రోజుల వరకు మాత్రమే అది కొంతకాలం పాటు వాయిదా వేయడానికి అవకాశం ఉంది. ఇఫ్ రాజ్యసభ డిడ్ నాట్ అప్రూవ్ వితిన్ 14 days అండ్ రిటర్న్ బిల్ టు లోక్సభ ఇఫ్ నాట్ ద బిల్ ఈజ్ డీమ్డ్ టు బి పాస్డ్. రాజ్యసభ 14 రోజుల్లోపు కనుక ఆమోదించినట్లయితే ఆ బిల్లు ఆమోదించినట్లుగానే లోక్సభ భావించి పంపించడం జరుగుతుంది. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ టు రాజ్యసభ ఇన్ మనీ బిల్స్. రాజ్యసభకి ద్రవ్య సంబంధమైనటువంటి బిల్లుల విషయంలో లోక్సభతో పోల్చినట్లయితే చాలా తక్కువ అధికారాలు ఉన్నాయని పేర్కొనవచ్చు. సో ఈ యొక్క లోక్సభ రాజ్యసభ సాధారణ బిల్లుల విషయంలో సమాన అధికారాలు ఉన్నప్పటికీ ద్రవ్య బిల్లు విషయంలో మాత్రము లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంతకుముందే పేర్కొన్నటువంటి రాజ్యసభలో దెర్ ఆర్ 238 members ఆర్ elected by the elected by the union territories and states. 12 members are nominated by the President of India. So Lok Sabha 530 members, there shall be not more than 530 members represented from states and 20 members of union territories. At present Rajya Sabha members are 245. In there 233 is elected by the UTs and states. 12 members are nominated by the President of India. అలాగే లోక్సభలో 545 మంది ఉన్నారు. 530 మంది రాష్ట్రాల నుండి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి, 2 ఆంగ్లో యూనియన్ కమ్యూనిటీకి చెందినటువంటి వారు. సో నెక్స్ట్ క్లాస్లో పార్లమెంట్ యొక్క అధికారాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.